సిక్కింలో ఎన్హెచ్పీసీ జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన ఘటనలో విషాదం మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. మరో 5గురి ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలం నుంచి మరో 2 మృతదేహాలను వెలికితీశాయి. ప్రమాద సమయంలో లోపల చిక్కుకుపోయిన మిగిలిన కార్మికులను రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిక్కిం పోలీసులు, కోల్ ఇండియాకు చెందిన ప్రత్యేక నిపుణులు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మృతుల కుటుంబాలకు అటు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అటు గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. సిక్కింలో ఎన్హెచ్పీసీ జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన ఘటనలో విషాదం మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ప్రస్తుతం 20కి చేరింది. మరో 5గురి ఆచూకీ గల్లంతైంది. అయితే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలం నుంచి మరో 2 మృతదేహాలను ఇప్పటికే వెలికితీశాయి. అటు ప్రమాద సమయంలో లోపల చిక్కుకుపోయిన మిగిలిన కార్మికులను కూడా రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిక్కిం పోలీసులు, కోల్ ఇండియాకు చెందిన ప్రత్యేక నిపుణులు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.